నమస్తే, వెల్కమ్ టు వీతి న్యూస్ లక్ష్యం సమాధి. ప్రస్తుతం మనతో పాటు మునుగోడు ఉప ఎన్నికల్లో భాగంగా తెలంగాణ ఉద్యమకారుడు, మంచి మానవతావాది రామగుండ ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర గారు ఉన్నారు. గతంలో వారు చేసినటువంటి తెలంగాణ ఉద్యమంలో కీలకమైన ఘట్టాలను గతంలో మన వీతి న్యూస్ ద్వారా తెలుసుకున్నాం. అలాగే ఉప ఎన్నికల ద్వారా కూడా ఇక్కడ ప్రాంత పరిస్థితుల గురించి, పరిణామాల గురించి మరిన్ని విషయాలు అడిగి తెలుసుకున్నాం. నమస్తే అన్న. నమస్తే. ఎట్లున్నారన్న? ఇప్పుడు మునుగోడు రామగుండం చాలా దూరం, ఎలక్షన్స్ కాబట్టి ఇంత దూరం వచ్చారు. ఈ ప్రాంత పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఈ యొక్క ప్రాంతం విముక్తి ప్రాంతం. ఇక్కడ ఇదంతా కూడా కమ్యూనిస్టులకు గడ్డగా ఉన్నటువంటి ప్రాంతం. ఈ కమ్యూనిస్టులకు ఎక్కువగా కేంద్ర ప్రాంతంగా నిలిచినటువంటి ప్రాంతం. ఇక్కడంతా కూడా కమ్యూనిస్టు భావజాలం కలిగినటువంటి వ్యక్తులు ఎక్కువగా ఉన్నారు. అప్పుడు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కూడా ఎక్కువ భాగస్వాములైనటువంటి వాళ్ళందరూ కూడా ఈ కమ్యూనిస్టు భావజాలం కలిగినటువంటి వాళ్ళు. ఈ యొక్క ప్రాంతం మీద ప్రాంతం విముక్తి కావాలని తపన ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఉద్యమంలో ఎటువంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా ఉద్యమ కార్యాచరణలో పాల్గొన్నారు. ఇక్కడ కూడా చాలామంది అటువంటి వ్యక్తులు, అటువంటి మహానుభావులు చాలామంది ఉన్నారు. మేము ఇక్కడ గడప గడపకు తిరిగినప్పుడు కానీ ఎక్కడికి పోయినా కూడా ప్రతి ఇంటిని గదిలిచ్చినా కూడా ఆ ఇల్లు ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో కమ్యూనిస్టు భావాలతోని ఉన్నటువంటి వ్యక్తులు, వాళ్లకు గతంలో ఉన్నటువంటి వాళ్ళు అట్లాగే ఉన్నట్టుగా మనకు కనిపించింది. అందుకే మేము ఈసారి ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని కోరిన సందర్భంలో ఇక్కడ మిత్రపక్షాలుగా వామపక్ష భావజాలం కలిగినటువంటి వాళ్ళందరూ కూడా సిపిఐ, సిపిఎం అందరూ కూడా టీఆర్ఎస్ పార్టీకి సంపూర్ణంగా మద్దతు తెలుపుతున్నటువంటి ఈ యొక్క నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలనేటువంటి నిర్ణయానికి వచ్చినట్టుగా మా ప్రచార కార్యక్రమంలో మాకు తెల్లం అయిపోయింది. ఇక్కడ అదే మీరు ఇన్ఛార్జ్గా ఉన్న ఈ ప్రాంతంలో ప్రజెంట్ అంటే గతంలో తెలంగాణ సాధించిన తర్వాత కూసుకుంట ప్రభాకర్ రెడ్డి గారు గెలిచారు. తర్వాత వారి మీద ఎటువంటి అభిప్రాయం ఉందో తెలియక జనాలు మొత్తం పెద్ద ఎత్తున కూడా రాజగోపాల్ రెడ్డికి గెలిచారు. తర్వాత ఇప్పుడు ఉప ఎన్నిక ద్వారా మీరు ఇంటింటి ప్రచారం చేస్తుంటే ప్రజల నుండి ఎలా స్పందన వస్తుంది? వాళ్ళు ఏమంటున్నారు? మీరు స్వతహా ఇంటింటి గడప గడప ప్రచారం చేస్తారు, ప్రజల నుండి మీరు ఏ విధంగా ఫీడ్బ్యాక్ తీసుకుని స్పందన ఎలా ఉంది? ఇక్కడ ఒకటే, ప్రతి ఒక్కరిలో ప్రతి ఒక్క గడపలో ఉన్నటువంటి నాయకుడు కేసీఆర్ గారు మాత్రమే. ప్రతి ఇంటికి కూడా సంక్షేమ పథకాన్ని 8 ఏళ్ల కాలంలోనే అందించండు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఈ 8 ఏళ్ల కాలంలో ఫలానా ఇంటికి సంక్షేమ పథకం అందలేదు అనేటువంటి మనము ప్రశ్నించేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. ఒకరికి కళ్యాణ లక్ష్మి రావడం, పథకం రావడం, ఒకరికి ఆసరా పెన్షన్ తప్పకుండా అందడం, ఒకరికి కేసీఆర్ కిట్టు అందడం, ఒకరికి రైతు బంధువు అందడం. ప్రతి ఒక్కరికైతే ఇక్కడ మేము ప్రత్యక్షంగా ప్రతి ఒక్కరికి కూడా ఫ్లోరోసిస్ బాధ నుండి విముక్తి చేయడం కోసం మిషన్ భగీరథ ద్వారా నల్లా కనెక్షన్ అయితే ప్రతి ఒక్క ఇంటికి ఉన్నారు. ఇట్లా మేము చూసినట్టయితే 8 ఏళ్ల కాలంలో తెలంగాణ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి కూడా అందుతున్నాయి అనే దానికి నిలుపుటెత్తు సాక్ష్యం ఈ యొక్క మునుగోడు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఇల్లు అనేది కూడా మాకు అర్థమైపోయింది. అందుకే ఇక్కడ ప్రజలు కూడా చాలా క్లియర్గా ఉన్నారు. పోయినసారి జరిగినటువంటి పొరపాటు ఈసారి జరగకూడదు అనేది ప్రజలే ఇలా నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. టీఆర్ఎస్ విజయం ఎలా ఉండబోతుంది? నార్మల్ మెజార్టీతో గెలవబోతున్నారా, అఖండ మెజార్టీతో గెలవబోతున్నారు? అఖండమైనటువంటి మెజార్టీ వస్తుందనేటువంటి విశ్వాసం అయితే మాలో ఉన్నది. ఎందుకు అని అంటే ఇక్కడ మాకు ప్రజల నుంచి వచ్చినటువంటి సమాధానం ఏంటంటే, అసలు ఈ ఎన్నికలు రావడానికి కారణం ఎవరు అనేటువంటి ప్రశ్న వచ్చినప్పుడు, ప్రశ్న తలెత్తినప్పుడు, అసలు ఎందుకు వచ్చిన ఈ ఎలక్షన్ అనే సందర్భం వచ్చినప్పుడు అనవసరంగా ఇది రాజగోపాల్ రెడ్డి తెచ్చినటువంటి ఎన్నికలు, ఇక్కడ బీజేపీని బలోపేతం చేయడం కోసమే ఈ ఎన్నికలు వచ్చినాయి తప్ప ఇది ఏదో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కోసం అనేది ఏదో మాటలు చెప్తున్నట్టుగా కాదు అనేది ప్రజలకు అర్థమవుతుంది. ఎందుకంటే కోట్లాది రూపాయల కాంట్రాక్టు పొంది ఈ యొక్క ప్రాంతంలో లేని బీజేపీ పార్టీని బలోపేతం చేయడం కోసం వీరు చేసినటువంటి ఒక పన్నాగంగా ఈ ప్రజలకు అర్థమైపోయింది. అందుకే ప్రజలందరూ కూడా చాలా క్లియర్గా ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్యగా ప్రజలందరూ కూడా
ఇలా ఆలోచన చేసేటువంటి పరిస్థితి కనిపించింది. మాకు ఇక్కడ ఉన్నటువంటి ప్రజల నుంచి వచ్చినటువంటి స్పందన చూస్తే అసలు వీళ్ళకు డిపాజిట్ కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదనేది అర్థమవుతుంది. ఎట్టకేలకు టీఆర్ఎస్ గెలుపంటుంది. మరి 80 మంది ఎమ్మెల్యేలు, మంత్రులు, నామినేట్ పోస్టులు ఇది అంత అవసరం అంటారా అని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఎట్టకేలకు టీఆర్ఎస్ అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఇక్కడ ప్రాంత ప్రజలకు సంక్షేమం అందిస్తే ఇంతమంది అవసరం అని చెప్పేసి బీజేపీ నేతలు కూడా ఆరోపిస్తారు. దీని గురించి మీరు ఏమంటారు? వాస్తవంగా మేమందరం కూడా క్షేత్రస్థాయిలోకి రావడానికి బలమైనటువంటి ముఖ్యమైనటువంటి కారణం ఇక్కడ ప్రత్యేకంగా కాంగ్రెస్ మరియు బీజేపీలు జరుగుతున్నటువంటి అభివృద్ధిని, చేస్తున్నటువంటి కార్యాచరణను, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగినటువంటి అభివృద్ధి, కేసీఆర్ గారికి ఉన్నటువంటి సంకల్పం, వారు చేస్తున్నటువంటి ఈ ప్రజల సంక్షేమం కోసం చేస్తున్నటువంటి కార్యాచరణను తప్పుదోవ పట్టించేటువంటి విధంగా లేనిపోని అని దొంగ ప్రచారాలను చేస్తూ ప్రజల మూడును డైవర్ట్ చేసేటువంటి కుట్ర జరుగుతుంది. ఈ కుట్రను తిప్పికొట్టడం కోసం తెలంగాణ ప్రభుత్వం 8 ఏళ్ల కాలంలో ఏం చేసిందని చెప్పడం కోసమే మేము ఒక కార్యకర్తలాగా ఆనాడు ఉద్యమంలో కార్యాచరణతో ఏ విధంగా అయితే ప్రజలను చైతన్యం చేసి ఉద్యమంలో పాల్గొనే విధంగా చేసినామో ఈరోజు కూడా కేసీఆర్ గారు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి ఆనాడు ఉద్యమంలో పాల్గొన్నటువంటి మీరు ఈరోజు కేసీఆర్ గారు బంగారు తెలంగాణ నిర్మాణం కోసం చేస్తున్నటువంటి దీంట్లో భాగస్వాములను అయ్యే విధంగా చేయడం కోసమే మేమందరం కూడా రావడం జరిగింది. ఈ తీర్పు ప్రజల తీర్పుగా ప్రజలకు ఈ ప్రాంతం అభివృద్ధి చేయాలనేటువంటి లక్ష్యం, ఆలోచన ఉన్నదని వాళ్ళకు తెలపడం కోసం ఇచ్చేటువంటి తీర్పుగా ప్రజలను చైతన్యవంతం చేసినాం. ప్రజలు చైతన్యవంతం మేము చేయడమే కాకుండా మేము వచ్చే వరకు ఆల్రెడీ ప్రజలు చాలామంది చైతన్యులుగా ఉన్నారు. ఈరోజు యువకులు కొంతమందికి జరుగుతున్నటువంటి అభివృద్ధి కానీ, ఉద్యమ సందర్భం, ఉద్యమ నేపథ్యానికి సంబంధించిన విషయాలు కానీ కొంతమంది యువకులకు పూర్తి స్థాయిలో అవగాహన లేకపోవడం కూడా ఒక దురదృష్టకరమైపోయింది. 2001లో టీఆర్ఎస్ పార్టీ ప్రారంభమైనటువంటి సందర్భం, ఈరోజు రాష్ట్రం ఏర్పడినటువంటి సందర్భం మధ్య 20 ఏళ్ల కాలం జరిగినటువంటి ఈ యొక్క కార్యాచరణ చిన్నపిల్లలు పాపం 18 ఏళ్ళు కొత్తగా ఓట్లు వచ్చినటువంటి వాళ్ళు 18 ఏళ్ళు ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళు ఈ ఉద్యమం ప్రారంభమైనప్పుడు ఉద్యమ కార్యాచరణ 2009లో ముందు భాగాన కార్యక్షేత్రం నడుస్తున్నప్పుడు మా పార్టీ కానీ మా నాయకులు కానీ ముందున్నప్పుడు వీళ్ళందరూ కూడా చాలా చిన్న వయసు వాళ్ళు, ఉద్యమ విషయాలు కానీ వీళ్ళకి తెలియదు. ఈ తెలియకపోవడం మూలాన ఒక విష బీజాలను బీజేపీ యువకుల మెదళ్లలో నాటుతున్నది కాబట్టి దాన్ని తిప్పికొట్టడం, ఆ యువకులను చైతన్యం చేయడం కూడా మేము ప్రధానమైనటువంటి ఆలోచన కొద్ది కూడా రావడం జరిగింది. అది కొంత మేము సఫలీకృతమైనం, ఇంకా కొంత మేము చైతన్యం చేయాల్సినటువంటి అవసరం ఉన్నదని అయితే మేమైతే భావిస్తూ ఉన్నాం. ఉప ఎన్నికలు వస్తేనే ఈ ప్రాంతంలో దత్తత అనే మాట వస్తుంది. ఇది కేసీఆర్, కేటీఆర్ ఆడుతున్న డ్రామాలు. బీజేపీ నాయకులు, ప్రజలు ఎవరు నమ్మకూడదు టీఆర్ఎస్ అనే బీజేపీ నాయకులు అంటున్నారు. దీని గురించి వాస్తవంగా నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గాలలో ప్రత్యేకంగా మేము ప్రత్యక్షంగా చూసినాం. అనేక పనులు చేయాల్సినటువంటి అవసరం ఉండదు. 8 ఏళ్ల కాలంలో చాలా కార్యక్రమాలు అయినాయి, ఇంకా చేయాల్సినటువంటి అవసరం ఉంది. కేసీఆర్ గారు, కేటీ రామన్న గారు అన్ని నియోజకవర్గాలను ఒక సిరిసిల్లగా, ఒక సిద్దిపేటగా, ఒక గజ్జెలుగా తీర్చిదిద్దాలనేటువంటి ఆలోచనతో ఆ 3 నియోజకవర్గాలు తెలంగాణ అన్ని నియోజకవర్గాలకు రోల్ మోడల్గా ఉండాలనే ఆలోచన కొద్ది తీర్చిదిద్దేది. ఆ విధంగా మునుగోడును కూడా చేస్తామని దత్తత తీసుకున్నారు. అట్లాగా అన్ని నియోజకవర్గాలు కూడా అవుతాయి రేపటి కాలంలో. మరో సిరిసిల్ల, అన్ని నియోజకవర్గాలు, రామగుండం కూడా మరో సిరిసిల్ల కాబోతుంది తప్పకుండా. ఇట్లా అన్ని నియోజకవర్గాలు అభివృద్ధి చెందుతాయి. కేటీఆర్ రామన్న గారు ప్రత్యేకంగా తీసుకున్న ఉద్దేశం బీజేపీ ఒక తప్పుడు ప్రచారాన్ని, తప్పుడు ప్రాపగండ చేస్తూ ఉన్నది. మేము 100 కోట్ల నిధులు తెస్తాం కేంద్రం నుండి అని చెప్తా ఉన్నది. దుబ్బాకలో జరిగిన ఎలక్షన్లలో ఇదే మాట చెప్పారు, ఇప్పటివరకు 1 రూపాయి తేలేదు. హుజరాబాద్లో ఇదే మాట చెప్పారు, 1 రూపాయి తేలేదు. వాళ్ళతో ఏమి కాదు, మేమే చేయగలుగుతామని, నేనే జవాబుదారుగా ఉంటానని ప్రజలకు ఒక భరోసాను కల్పిస్తూ కేటీ రామన్న గారు ఈ యొక్క నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటున్నట్టుగా ప్రకటించడం జరిగింది.
దానికి వాళ్ళు జీర్ణించుకోలేక తప్పుడు తప్పుడు ప్రకటనలు చేస్తూ ఉన్నారు. నియోజకవర్గ అభివృద్ధి జరిగితే నేను రాజీనామా చేయాల్సిన అవసరం లేదు, ఇప్పుడు మళ్ళీ ఈ ఉప ఎన్నికలు పోటీ చేయాల్సిన అవసరం లేదు, కానీ నిధులు ఇవ్వలేదు కాబట్టి ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేశారు కాబట్టి నేను ఉప ఎన్నికకు వచ్చాను, రాజీనామా చేశాను. బీజేపీ అయితే సరిగ్గా ప్రత్యర్థి టీఆర్ఎస్కి అని చెప్పేసి కూడా రాజగోపాల్ రెడ్డి పోటీ నిలబడ్డారు. ఒకవైపు టీఆర్ఎస్ నేతలు కూడా 22,000 కోట్ల రూపాయలు 18,000 కోట్ల రూపాయలని ఆరోపణలు చేశారు. అవి కేవలం గ్లోబల్ ట్రెండింగ్ ద్వారానే నేను తెచ్చుకున్నాను తప్ప సొంతంగా నేను అమ్ముడుమైన విధానం అది తప్పు అని చెప్పేసి టీఆర్ఎస్ నేతల మీద విరుచుకుపడుతున్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఏ విధంగా చూసుకోవచ్చు కనుక దీన్ని క్లియర్ కట్గా అర్థమవుతూ ఉన్నది. ఆయన రాజీనామా చేసి బీజేపీ పోవడం చూస్తేనే ఆయన స్వార్థమైనటువంటి ఆలోచన విధానం అర్థమవుతుంది. ఎందుకు అంటే ఆయన నిజంగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలంటే ఆయనకు కాంగ్రెస్లో కానీ ఇంకా దేంట్లో కానీ స్థానం లేకపోతే టీఆర్ఎస్ పార్టీలో చేరాల్సి ఉంటే అభివృద్ధి జరగాలంటే అధికార పార్టీలో ఉన్నటువంటి పార్టీలకు పోయి ముఖ్యమంత్రి గారితో యాక్సెస్ ఉంది, ముఖ్యమంత్రి దగ్గరికి పోయి సమస్యలు చెప్పుకొని ఆ సమస్యలను పరిష్కారం చేయాలనే తపన ఉంటే పోవాలి. ఈరోజు కేంద్ర ప్రభుత్వ అధికారాలు, కేంద్ర ప్రభుత్వ నిధులు ఇవన్నీ తెలియదు కాదు, నియోజకవర్గాలకు అదనంగా కేటాయించే పరిస్థితి ఉండదు. ఏదో పిచ్చోళ్ళు ప్రజలను పిచ్చోళ్ళు చేయడం కోసమే ఈ అభివృద్ధి మంత్రం మారడం ఇవన్నీ మాట్లాడడం. డబ్బుల విషయం క్లియర్గా అర్థమైపోయింది. ఆయనే చెప్పిండు. ఆ గ్లోబల్ టెండర్లో కూడా మనకు అర్థమవుతూ ఉన్నది. గ్లోబల్ టెండర్స్ జరిగినప్పుడు సింగిల్ టెండర్కు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. సింగిల్ టెండర్కి ఇచ్చింది టెండర్ దాంట్లో కూడా పర్టికులర్గా 3 సార్లు కాల్పట్ చేసి 3సారి సింగిల్ టెండర్ అసలు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. కానీ ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం రూల్స్ అన్నీ కూడా ఫ్రేమ్ చేసి ప్రత్యేకంగా ఇవ్వాలని ఒక ఆలోచన చేసింది కాబట్టి ఇది వచ్చింది. ఆయనే ఒప్పుకున్నాడు. మా చిన్న సంస్థ, ఆ చిన్న సంస్థకు 18,000 కోట్ల ఫండ్ వచ్చింది. చాలా రోజుల నుంచి నా వెంట పడుతున్నారు బీజేపీ వాళ్ళు. రాజగోపాల్ రెడ్డికి కేంద్రానికి లాలుచ్చేది అంటారా మీరు? క్లియర్ కట్ ప్రజలకు అర్థమైపోయింది. ఇక్కడ ఉన్నటువంటి అన్ని పార్టీలకు కూడా అర్థమైపోయింది. ఆయనకు ఉన్నటువంటి విధానం అంతా కూడా, ఆయనకు ఉన్నటువంటి ఆలోచన కూడా ప్రజలకు అర్థమైంది. రేపు ఆయన గెలుస్తారు, గెలిచిన తర్వాత ప్రతిపక్షం ఉంటారు, మరి డెవలప్మెంట్ ఆపుతారా మళ్ళీ మీరు? మీకు 119 నియోజకవర్గాలు ఒకే విధంగా అభివృద్ధి కార్యాచరణలతో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, గౌరవ మంత్రి గారు కేటీ రామారావు గారు చూస్తూ ఉన్నారు. దీంట్లో అతను లేనటువంటి ఒక విషయాన్ని ఆయన ఎన్నడూ కూడా నియోజకవర్గంలో రాజధాని ప్రజలే అంటూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా ఏమి పర్టికులర్గా అడగలేదని ప్రభుత్వ అధికారులు కూడా అంటూ ఉన్నారు. దీన్ని వేరే విధంగా చేస్తూ ఉన్నారు తప్ప కానీ వేరే ఏం లేదు. ఆయన అభివృద్ధి కోసం కాదు, దీంట్లో క్లియర్గా ప్రజలందరూ కూడా నిర్ణయానికి వచ్చారు. మేము 5 ఏళ్ళు ఆయన ఎమ్మెల్యేగా ఉండాలని ఓటేసినాం. మధ్యలో మేమైతే రాజీనామా చేయమని. అదే మళ్ళీ ఆయన ఓటేలకు గెలిచినా కూడా రాష్ట్ర ప్రభుత్వం మాకు సహకరించకుండా కేంద్రం నుండి నిధులు, నా సొంత నిధులు పెట్టి ఈ సంవత్సర కాలంలో నేను అభివృద్ధి కార్యక్రమాలు చేసి చూపెడతాను అంటున్నారు. అని దానికి ఎన్నికలు అవసరం లేదు, పార్టీ మారడం అవసరం లేదు. పార్టీ మారినా కూడా ఎన్నికలకు పోవాల్సిన అవసరం లేదు. పార్టీ మారినా ఎన్నికలకు పోవాల్సిన అవసరం లేదు. పార్టీ మారి అవసరమైతే కేంద్రం నుంచి నిధులు తెచ్చుకొని మళ్ళీ 5 ఏళ్లకు అయినా నేను ఈ విధంగా పార్టీ మారడంతోనే వచ్చిందని చెప్పుకుంటే బాగుంటుంది. అనవసరంగా ఎన్నికలు, ప్రజా సమయం వృధా, ప్రజా ధనం వృధా, ప్రభుత్వ ధనం వృధా, ప్రజలందరూ అనేక అవస్థలు ఇబ్బంది పెట్టడం. దీనికి కారణమైన రాజగోపాల్ రెడ్డికి ప్రజలు తీర్పు ద్వారా ఏమి జరగబోతుందో తెలుస్తుంది. మరి అలాగే ఇటీవల ఒక ఫామ్ హౌస్లో 4 ఎమ్మెల్యేని కొనుగోలు చేసినటువంటి విషయం కూడా మీరు, అది బీజేపీ ప్రభుత్వం చేసిందండి. అది బీజేపీ ప్రభుత్వం మాత్రం దాన్ని వ్యతిరేకిస్తూ కేవలం అది ఉప ఎన్నికల భాగంలో మాత్రమే డ్రామాలు ఆడుతున్నారు కేసీఆర్ ప్రభుత్వం అంటున్నారు. దీని గురించి మరి క్లియర్ కట్గా అయిపోయింది. వాళ్ళు వచ్చినటువంటి ఆ మా నలుగురు ఎమ్మెల్యేలను వాళ్ళు వచ్చినటువంటి 3 వేరే సారాలు ఆడినట్టు వీడియో టేపులు, ఆడియో టేపులు అన్నీ ఉన్నాయి. కానీ మన వాళ్ళు ఇది వీళ్ళది ఎంత దూరం వస్తుంది అనేటువంటి దాని మీద వాళ్ళు కూడా వీక్షించారు, చూసారు. అదంతా కూడా వాళ్ళకున్న ఆలోచన అర్థమైపోయింది. ఇక్కడ ప్రభుత్వాన్ని కూర్చడం కోసం ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని, అదేవిధంగా మళ్ళీ రాజగోపాల్ రెడ్డి లాగా బై ఎలక్షన్స్ తెచ్చి కోట్లాది రూపాయలు ఇక్కడ వెచ్చించి బీజేపీని కార్యకర్తలు, ఇంతకుముందు ఇక్కడ కార్యకర్తలు లేరు. 2018 ఎన్నికలలో 12,000 ఓట్లు మాత్రమే వచ్చింది. ఈ ఓట్లు తెప్పించుకోవాలంటే, లేకపోతే కార్యకర్తలు తయారు చేయాలంటే మనకు ఎన్నికలు ఒక అస్త్రంగా
మారినాయి. ఇది ప్రజాస్వామ్యానికే గుడ్డలు పెట్టి ఇటువంటి సందర్భం చాలా ఇబ్బందికరమైనటువంటి కార్యాచరణ బీజేపీ అవలంబిస్తున్నది. కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలన్నీ కూడా ఒక్కటి కాబోతూ ఉన్నాయి. ప్రాంతీయ పార్టీలను నిర్వీర్యం చేయడానికి కేంద్రం చేస్తున్నటువంటి కుట్రలను ముక్తు బీజేపీగా, ముక్తు భారత్ బీజేపీగా ఈ యొక్క భారతదేశాన్ని విముక్తం చేయడం కోసం, బీజేపీని, మోడీని గద్దెదించడం కోసం వచ్చే ఎన్నికలలో ఎట్టి పరిస్థితుల్లో ఆ ప్రభుత్వం రాకుండా ఈ యొక్క అన్ని పక్షాలన్నీ కూడా ఒక్కటి కాబోతా ఉన్నాయి. ఇదే డ్రామా కొనుగోలు విషయాలలో మీరు అంటున్నట్టు అటు ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి ఉప ఎన్నికలకు రావాలనుకున్నారు. మరి అదే సవాలు చేసినటువంటి బండి సంజయ్ యాదాద్రిలో కానీ తడిబట్టతో ప్రమాణం చేస్తారు. మరి తెరాస కార్యకర్తలు ఎటువంటి డ్రామాలు లేవు, కొనుగోలు విషయం కదా, మరి ఎందుకు ఆ సవాలు స్వీకరించలేకపోయారు, ప్రమాణం చేయలేదు? ప్రమాణాలు కాదు, డైరెక్ట్ వీడియోలే ఉన్నాయి, టేపులు ఉన్నాయి, వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు. ఈ ప్రమాణాలు ఒక మేమేదో అని ఒక సినిమా క్రియేట్ చేయడం కోసం తప్ప. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం వాళ్ళు ఏదైనా చేస్తారని చెప్పేసి కూడా బండి సంజయ్ ఆరోపిస్తున్నారు. వచ్చినటువంటి వ్యక్తులు క్లియర్గా చెప్తున్నారు కదా, వాళ్ళు ఎవరితో ఫోటోలు ఉన్నాయి, వాళ్ళు ఇంతకుముందు ఎక్కడెక్కడ ఏమేమి చేశారని క్లియర్గా ఉన్నది కదా. దాంట్లో సమానంగా ఆడియో టేపులలో కూడా క్లియర్గా ఉన్నది కదా. దాంట్లో వాళ్ళు తప్పించుకున్నా కూడా వాళ్ళు ఈ విషయంలో తప్పు చేశారు. చివరిగా మొన్న జరిగినటువంటి చండూరు బహిరంగ సభలో విజయం ఖాయమైంది, గెలుపు కోసం మీరు ఆరాటపడాల్సిన అవసరం లేదు, మేము మెజార్టీ కోసం మేము చూస్తున్నామని చెప్పేసి సీఎం కేసీఆర్ సభలో ఉన్నారు. మీరు ఏ విధంగా చూసుకోవచ్చు? వాస్తవంగా భారతదేశంలో, ప్రపంచంలోనే కేసీఆర్ గారు పెట్టినటువంటి సభలు కానీ, పెట్టినటువంటి కార్యక్రమాలు కానీ ఎవరు కూడా చేయలేదు. ఈ సభలో కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చాలా క్లియర్ చెప్పారు, ప్రజలదే నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎవరు అభివృద్ధి కార్యాచరణతో ముందుకు పోతా ఉన్నారు, ఏ విధంగా పోతున్నారని అది మొన్న జరిగినటువంటి సభ సూపర్ డూపర్, దాంట్లో ఇక్కడ కూడా సందేహం లేదు. వచ్చినటువంటి ప్రజలందరూ కూడా క్లియర్గా మేము టీఆర్ఎస్ పార్టీని గెలిపించుకుంటాం. కేసీఆర్ గారు ఇంకొక మాట మాట్లాడడం జరిగింది, జైత్రయాత్ర, మనము ఢిల్లీకి జైత్రయాత్రను మునుగోడు నుంచి ప్రారంభం చేయబోతున్నాం, మీ గెలుపు మీ యొక్క తీర్పు ఏ విధంగా ఉండబోతుందని అన్నప్పుడు ప్రజల నుంచి అనూహ్యమైనటువంటి స్పందన. కేసీఆర్ గారు ఆనాడు ఎట్లాగైతే దీవించినామో ఎన్నికల్లో కూడా అదే దీవిస్తామని క్లియర్ కట్గా అర్థమైంది. ఇప్పుడు ఈ ప్రాంతంలో మునుగోడు గెలుపు తర్వాత బీఆర్ఎస్ పార్టీ జాతీయ స్థాయిలో అడుగు పడినట్టేనా? 100% అడుగు పడినట్టు, దాంట్లో ఎక్కడ కూడా సందేహం లేదు. చాలా బ్రహ్మాండమైనటువంటి కార్యాచరణ ఉండబోతుంది. ఎందుకు చేస్తున్నటువంటి ఒక నిర్లక్ష్యమైనటువంటి ప్రజా పరిపాలనను, పేద ప్రజలను నడ్డి విచ్చడం కోసం చేస్తున్నటువంటి కార్యాచరణను, రైతు వ్యతిరేక ప్రభుత్వంగా ఉన్నటువంటి రైతులకు నష్టం చేసేటువంటి విధానాలను అన్నింటినీ కలగలుపుకొని భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా విముక్తులను చేసేటువంటి బీజేపీ పరిపాలనను, ఈ యొక్క మతపరమైనటువంటి విద్వేషాలను రెచ్చగొట్టే పరిపాలనను అంతమొందించేటువంటి విధంగా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం కోసం, ప్రజలకు మెరుగైనటువంటి ప్రభుత్వ పాలనను అందించడం కోసం విపక్షాలన్నీ కూడా ఒక్కటైపోయి, ప్రతిపక్షాలన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి వామపక్ష భావజాలు ఉన్నటువంటి అందరూ కూడా ఒక్కటి కాబోతున్నారు. చాలా పెద్ద ఎత్తున తిరుగుబాటు రాబోతూ ఉన్నది ఈ యొక్క బీజేపీ మీద, కేంద్ర ప్రభుత్వం మీద. తప్పకుండా మంచి రిజల్ట్ అతి త్వరలో వస్తుందని మేమైతే విశ్వసిస్తాము. టీఆర్ఎస్ గెలుపు కోసం, ఈ ప్రాంత ప్రజల కోసం మీరు ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నారు, ఏం చెప్పదలుచుకున్నారు? మునుగోడు నియోజకవర్గ ప్రజలు, ప్రత్యేకంగా బంగారుగడ్డ ఎంపీటీసీ పరిధిలో నేను గత 20 రోజులుగా పనిచేయడం జరుగుతుంది. నిజంగా నీతి నిజాయితీకి మారుపేరుగా ఉన్నటువంటి ప్రజలు, సహాయం చేసినటువంటి నాయకుడిని మర్చిపోలేనటువంటి ప్రజలు, ఒక మాట ఇస్తే తప్పనటువంటి ప్రజలు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, కమ్యూనిస్టులు భావజాలం కలిగినటువంటి వాళ్ళందరూ కూడా ఒక్కతాటిపైన ఉండేటువంటి ప్రజలు, ఈ యొక్క ప్రజా కంటకులకు బుద్ధి చెప్పాలనే ఆలోచన కలిగినటువంటి వాళ్ళు, బీజేపీ ప్రభుత్వానికి సరి అయినటువంటి బుద్ధి గుణపాఠం చెప్పాలనేటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి ప్రజలు, వారందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ప్రత్యేకంగా శిరస్సు వంచి ఉద్యమాభివందనాలు ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. రేపు 3వ తారీఖు జరగబోయేటువంటి ఎన్నికలలో
మీ మీ యొక్క చైతన్యం, మీ యొక్క కార్యాచరణ, మీ యొక్క ఆలోచన మేము 20 రోజులుగా మాకు అర్థమైంది. ఈ యొక్క కార్యాచరణ, ఈ యొక్క ఆలోచన రాబోయేటువంటి కాలంలో కూడా ఇదే విధంగా ఉండాలని, రేపు 3వ తారీఖు జరగబోయేటువంటి ఎన్నికలలో కేసీఆర్ గారి నాయకత్వాన్ని పుచ్చుకుంట ప్రభాకర్ రెడ్డి కారు గుర్తుపైన ఓటు వేసి అత్యధికమైనటువంటి మెజార్టీతోని గెలిపించి ఈ యొక్క నియోజకవర్గం ఇక్కడ ఉన్నటువంటి ప్రజల సమస్యల పరిష్కారం చేయడం కోసం మనకు టీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమవుతుంది కాబట్టి, తెలంగాణ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుంది కాబట్టి ఈ యొక్క నిర్ణయాన్ని ఖచ్చితంగా 3వ తారీఖు వెలిబుచ్చాలని, కేసీఆర్ గారికి ఈ యొక్క గెలుపు ఒక బహుమతిగా ఇచ్చి బీఆర్ఎస్కు అంకురార్పణ జరగబోతున్నటువంటి యొక్క సందర్భంలో కేసీఆర్కు ఒక ధైర్యాన్ని నింపాలని మన మునుగోడు నియోజకవర్గ ప్రజలను, అదేవిధంగా బంగారుగడ్డ ఎంపీటీసీ ప్రజలందరికీ కూడా నేను ప్రత్యేకమైనటువంటి విజ్ఞప్తి చేస్తూ, నాకు ఇన్ని రోజులు ఈ యొక్క ప్రచార కార్యాచరణలో సహకరించి వెన్నుదన్నుగా ఉండి ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా సిపిఐ, సిపిఎం, టీఆర్ఎస్ పార్టీ ప్రజలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. తప్పకుండా మీరు అత్యధిక మెజారిటీతోని టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తారని సంపూర్ణంగా విశ్వసిస్తా ఉన్నాను. జై తెలంగాణ, జై జై తెలంగాణ. ఇక ఎన్ని కేంద్రంలో ఉన్న అధికార పార్టీ నుంచి ప్రభుత్వం ఎన్ని ప్రలోభాలు పెట్టినా కూడా ఇక్కడ గెలిచేది, ఎగిరేది మాత్రం గులాబీ జెండా అంటూ రామగుండ ఎమ్మెల్యే కోరకంటి చంద్ర గారు అన్నారు. ఇది ఈనాటి కార్యక్రమం. మళ్ళీ మరో కార్యక్రమం కూడా అంతవరకు.